తెలుగు వీర లేవరా అదొక పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసే సంస్థగా నేను గత వారం చెప్పా. అది రాజకీయ పార్టీ కాదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మైకుల గోల మనకు తగ్గాలి, ప్రశాంతంగా జీవించే హక్కు మనకు ఉంది అని నేను ఆల్రెడీ క్లియర్గా కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అని ఒక సింపుల్ కంప్లైంట్ ఫార్మాట్ కూడా పెట్టడం జరిగింది. కంపల్సరీగా అది పోలీసుల డ్యూటీ, అది నిలదీయటం మన హక్కు. శబ్ద కాలుష్యంతో బతకాల్సిన దౌర్భాగ్యం ఎవ్వడికీ లేదు, భారతదేశ పౌరుడు ఎవ్వడికీ లేదు. ప్రభుత్వం కంపల్సరీగా తీయవలసిందే, లేదంటే ప్రశ్నించే హక్కు మనకు ఉంది. ఎవడో ఓట్లేస్తాడో ఓట్లేయడో అని చెప్పి చేసే రాజకీయం కాదు, ఇది అందరికీ సంబంధించింది. అన్ని పార్టీలు కూడా ఇందుకు సహకరించాలి. అలాగే ఇంకొక సోషల్ మెనాస్ గురించి తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను విన్నవించేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక లెటర్ కూడా డీజీపీ గారికి ఈరోజు అందజేస్తాను. తెలుగు వీర లేవరా తరపున ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజల తరపున అదేమిటంటే, మనకు చట్టాలు ఉన్నాయి, కొత్త యాక్ట్ ఉంది. ఏమిటంటే పాఠశాలలకు 100 yards అంటే 91 మీటర్ల దూరంలో ఎటువంటి సిగరెట్లు అమ్మే షాప్ లాంటిది, బడ్డీ కొట్లు ఇటువంటివి ఉండకూడదు. సిగరెట్లు అమ్మేది చాలా చోట్ల ఈ సిగరెట్లు పేరుతో అందులో ఈ గంజా లాంటి పదార్థాలు కూరి ఏదో కన్ఫెక్షనరీ పేరుతో ఆ చాక్లెట్లో కూడా మాదక ద్రవ్యాలు కలిపిన, మత్తు పదార్థాలు కలిపిన ఇవన్నీ కూడా స్కూళ్ళలో కూడా ఈ మధ్యన ఎక్కువైంది. కాలేజెస్లో అయితే మరీ ఎక్కువగా ఉందనేది. ఇది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ప్రతి చోట ఇదొక సాంఘిక దురాచారంగా మారింది. తల్లిదండ్రుల బాధ్యత ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి, అంటే పోలీసుల బాధ్యత. కానీ ప్రజలు ఆ సమస్యకి సొల్యూషన్ మన చేతుల్లో ఉంది, మనం చెప్పాలి. ప్రతి తల్లి తండ్రి, ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మీరు చూడండి, మీ పిల్లలు చదివే పాఠశాలకి 100 yards 90 మీటర్లు. మీ అన్ని సెల్ ఫోన్లోని ఇక్కడ నొక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి కూడా డిస్టెన్స్ వస్తుంది. మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో మీకు 91 మీటర్ల పరిధిలో సిగరెట్లు అమ్మే షాప్ ఉంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి. దాన్ని అక్కడి నుంచి ఆ టొబాకో ప్రోడక్ట్స్ ఏవి కూడా అక్కడ అమ్మటానికి వీల్లేదు. ఇది మన హక్కు. మీ పిల్లల్ని రక్షించుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా 100 మీటర్లు ఆ 91 మీటర్ల పరిధిలో లేకుండా చూసుకోగలిగితే కొంతవరకు అరికట్టే అవకాశం ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఎటువంటి అనుమానం ఉన్నా నియర్ బై పోలీస్ స్టేషన్లో చెప్పండి. నా వరకు నా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకి స్ట్రిక్ట్గా ఈ 100 yardsలో ఎటువంటి టొబాకో అమ్మటానికి వీల్లేదు. ముందు మీరు చేయండి, ఆ తర్వాత పబ్లిక్కి కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. ఆ పబ్లిక్ మళ్ళీ కంప్లైంట్ వచ్చింది అంటే అది మీ మీద, పోలీస్ మీద చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇది స్కూళ్ళు తెరిచే లోపు మనం ఈ ప్రికాషన్ తీసుకుని దీన్ని సమూలంగా అరికట్టాలి అని మా పోలీస్ వారికి కూడా తెలియజేయటం జరిగింది. ఇది ముఖ్యంగా మన ప్రజల బాధ్యత మన చేతుల్లోనే ఉంది. నేను డీజీపీ గారికి ఇలా లేఖ కూడా పంపిస్తున్నా. జస్ట్ ఒకసారి ఆ లేఖ
చూపిస్తున్నా, నేను చదివి కూడా వినిపిస్తా. ఇదేంటంటే రిక్వెస్ట్ ఫర్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్షన్ 6B ఆఫ్ కోప్టా 2003 ప్రొహిబిషన్ ఆఫ్ టొబాకో షాప్స్ వితిన్ 100 yards ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వి తెలుగు వీర లేవరా, a citizens initiative dedicated to addressing public grievances and enlightening people about their constitutional and legal rights, respectfully bring to your kind notice the widespread violation of tobacco control laws near educational institutions across Andhra Pradesh. As per section 6B of Cigarettes and Other Tobacco Products Act, ante COPTA simple ga Cigarette and Other Tobacco Products Act 2003, the sale of cigarettes and other tobacco products is strictly prohibited within a radius of 100 yards, approximately 91 meters from any educational institution. It is also observed that many such shops are illegally selling tonic, ganja and other narcotic substances along with cigarettes, posing a serious threat to the health and safety of school children. Despite this clear legal mandate, many tobacco shops continue to operate in close proximity to schools, exposing young students to harmful products and violating their right to safe learning environment. We therefore humbly request your esteemed office to kindly issue necessary instructions to all SPs and commissioners of police in the state to conduct special drives to identify and remove all tobacco selling establishments functioning within 100 yards of schools and colleges. Ensure strict enforcement of penalties as per the Act and launch action against sale of ganja and other illicit substances. Direct SHOs to regularly monitor compliance in their jurisdictions. Issue directions for mandatory display of no tobacco sale within 100 yards near the educational institutions. ఇది చాలా స్పష్టంగా పేర్కోవటం జరిగింది. ఇది వెబ్సైట్లో కూడా దీన్ని పెడతాం. ఇది మీ హక్కు. పోలీసులకి తెలియజేయటం మన బాధ్యత. ఎందుకంటే వారు కూడా వారి పనుల్లో తలమునకలుగా ఉంటారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి పోలీసు వారికి కూడా, ప్రజలకు సంబంధించినవి. మన బాధ్యత మనం గుర్తెరిగి అడగటం, నిలదీయటం మన హక్కు, చేయటం వారి బాధ్యత. చేయకపోతే ఖచ్చితంగా మనం చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీ గారికి, సంబంధిత శాఖ మంత్రి గారికి తెలియచేసే హక్కు కూడా మనకుంది. సో కాబట్టి మైకులతో పాటు ఈ ఇష్యూను కూడా తెలుగు వీర లేవరా తరపున టేకప్ చేయటం జరిగింది. అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.